ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్విత్ డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. బ్రేకింగ్ న్యూస్. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో కీలక ముందడుగు పడింది. తవ్వకాల పునఃప్రారంభానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానంలో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. మన్నవారిపల్లి అవుట్లెట్ వైపు నుంచి సొరంగం లోపలికి సుమారు 20 కిలోమీటర్ల తర్వాత ఈ బ్లాస్టింగ్ ప్రక్రియను చేపట్టారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నిపుణుల సమక్షంలో సుమారు 3.50 మీటర్ల మేర బ్లాస్టింగ్ నిర్వహించారు. ఈ విధానం సక్సెస్ కావడంతో తవ్వకం పనులు ఇకపై శరవేగంగా సాగనున్నాయి. ప్రపంచంలోని అతిపెద్దదైన ఈ భారీ సొరంగ మార్గం పూర్తయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో కీలక ముందడుగు పడింది. తవ్వకాల పునఃప్రారంభానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. సో అదే విధానంలో ఇంకా ఈ ఎస్ఎల్బీసీ పనులను వేగవంతంగా అధికార యంత్రాంగం ముందుకు తీసుకెళ్లబోతోంది. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం. సార్ శంకర్, ట్రయల్ రన్ విజయవంతమైంది. సో ఈ ప్రక్రియ అందుబాటులోకి అంటే డ్రిల్లింగ్ కావచ్చు, బ్లాస్టింగ్ కావచ్చు, ఈ ప్రక్రియ ఎక్కడెక్కడ ఉపయోగించబోతున్నారు? దీని ద్వారా ఎస్ఎల్బీసీ సొరంగం నిర్మాణ పనులలో ఎంత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తున్నాయి వర్క్స్లో? రాజేష్, ఎస్ఎల్బీసీ టన్నెల్ కు సంబంధించి ప్రమాదం జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ సొరంగాన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలి, నల్లగొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీరు అందించాలనేది ఒక దృఢ సంకల్పంతో కూడా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. దీని తర్వాత ఎప్పుడైతే ప్రమాదం చోటు చేసుకుని 8 మంది మృతి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సంబంధించి మన్నెవారిపల్లి వాగుకు సంబంధించి అవుట్లెట్ వైపు పూర్తి స్థాయిలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే ద్వారా కూడా ఎక్కడెక్కడ నీటి ఊటలు ఉన్నాయి, ఎక్కడ ఇవంతా అంటే డ్రిల్లింగ్ కు సంబంధించి ఎక్కడ మంచిగా ఉందనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించారు. ఇదే క్రమంలో 2 రోజుల క్రితం దీనికి సంబంధించి అవుట్లెట్ వైపు పనులు ప్రారంభమయ్యాయి. మొత్తంగా గతంలో టీబీఎం పద్ధతి ద్వారా అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ తో ఈ యొక్క కార్యక్రమం చేపట్టేవారు. ఈ పనులు కొనసాగేవి. ప్రమాదం జరిగిన తర్వాత డిబిఎం పద్ధతిలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్ అంటే ఈ పద్ధతిలో చాలా క్లియర్ గా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ కూడా అవుట్లెట్ వైపు నుండి ఈ యొక్క పనులు కొనసాగుతున్నాయి. దాదాపు ఇంకా 9 కిలోమీటర్ల మేర ఈ సొరంగం కంప్లీట్ అయితే పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున సాగునీరు, అదేవిధంగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో సైతం కూడా మొత్తంగా ఒక్కసారిగా మారనున్నాయి ఈ ఫలితాలతో. అంటే ఈ వాటర్ వస్తే గనక దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క డిబిఎం పద్ధతిలో ఈ యొక్క పనులు ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు గతంలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వేకి సంబంధించి ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితుల్లో అక్కడ పూర్తిగా అంటే హెలికాప్టర్ ద్వారా మొత్తం కూడా సర్వే నిర్వహించారు. ఎక్కడెక్కడ నీటి ఊటలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి, ఈ కోణంలో కూడా మొత్తం శాటిలైట్ చిత్రాల ద్వారా దీన్ని క్లియర్ గా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ పనులు ప్రారంభం కావడంతో ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. మరికొద్ది రోజులు అంటే 2028 నాటికి పూర్తిగా ఈ యొక్క టన్నెల్ ను కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ ప్రాంతాలకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ప్లాన్ చేస్తుంది. ఇది ఇప్పటికే ప్రపంచంలో అతి పొడవైనటువంటి సొరంగం 43 కిలోమీటర్ల మేర ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్ అయితే ఖచ్చితంగా దీనికి ఒక ప్రత్యేక. శంకర్ గౌడ్, ప్రతి లోపలికి సొరంగం పనులు జరుగుతున్నప్పుడు అంటే ప్రతి ప్లేస్ లో బ్లాస్టింగ్ అవసరం పడుతుంది అంటున్నారా, లేదంటే కొన్ని చోట్లనే బ్లాస్టింగ్ ప్రక్రియ ఉపయోగిస్తారా? ఏం చెప్తున్నారు అధికారులు? ఎస్ రాజేష్, ఎందుకంటే గతంలో టీబీఎం మిషన్ టోటల్ గా బ్లాస్ట్ అంటే టోటల్ గా ఖరాబ్ అయింది. అది టీబీఎం మిషన్ అనేది కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇదే క్రమంలో అవుట్లెట్ వైపు తీసుకున్నారు కాబట్టి డిబిఎం పద్ధతిలో ఇలాంటి సమస్యలు రావు. ఎక్కడైనా అలాంటి సమస్యలు వస్తే ముందుగానే గుర్తిస్తారు. అంటే డ్రిల్లింగ్ చేసే సమయంలో వారికి క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి డిబిఎం పద్ధతిలో దీన్ని తీసుకునేందుకు చర్యలు సిద్ధం చేశారు. కాబట్టి మొత్తంగా అవుట్లెట్ వైపు నుంచి ఇప్పుడు ఏదైతే పనులు కొనసాగుతున్నాయో మొత్తం కూడా డిబిఎం పద్ధతిలోనే కొనసాగించే విధంగా అధికారులు ప్లాన్ చేస్తూ ముందుకు పోతున్నారు. ఇప్పటికీ దాదాపు ఈ
పనులు అంటే ట్రయల్ రన్ కూడా పూర్తయింది. దీంట్లో కొంత మంచి ఫలితాలు రావడంతో ఒక్కసారిగా అధికారులు కొంత నూతన ఉత్సాహంతో పనిచేసేందుకు సర్వం సిద్ధమవుతున్నారు. షిఫ్టుల వైజ్ గా అంటే 3 షిఫ్టుల వైజ్ గా ఈ యొక్క DBM పద్ధతిలో ఇది నడుస్తుంది కాబట్టి దీన్ని ఓవరాల్ గా పూర్తి స్థాయిలో టన్నెల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా పెద్ద ఎత్తున దీన్ని దగ్గరుండి చూస్తూ ఈ టన్నెల్ కంప్లీట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తుంది. రాబోయే శంకర్ ఏదైనా టార్గెట్ పెట్టుకున్నారా, డెడ్ లైన్ పెట్టుకున్నారా, పలానా టైం కల్లా ఇది కంప్లీట్ కావాలి అనే దానిపైన ఏమన్నా డెడ్ లైన్ విధించుకున్నారా, లేకపోతే విధించుకునే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చు అన్నట్టుగా తెలుస్తోందా? ఎస్ రాజేష్, అంటే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే పూర్తి అనంతరం ఫలితాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారికి ఒక క్లారిటీ వచ్చింది. 2028 నాటికి ఖచ్చితంగా తాము అధికారంలో ఉన్నప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ పద్ధతిలోనే ఇప్పటికే సీఎం ముఖ్యమంత్రి కూడా దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నాడు. ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఉన్నటువంటి సమస్యలు గుర్తించి నూతనంగా అంటే కొత్తగా వారికి ఎక్స్పర్ట్లు అయినటువంటి వారిని కూడా అక్కడ నియమిస్తున్నారు. కాబట్టి 2028 అనేది వీళ్ళు డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. మరి ఆ రోజు వరకు పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రపంచంలో అతిపెద్ద టనెల్ కాబట్టి ఖచ్చితంగా దీనికంటూ ఒక ప్రాధాన్యత సంతరించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాజేష్ రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ప్రక్రియలు చేపట్టారు SLBC టన్నల్ తవ్వక పనులలో. సో ఇప్పటికే అంటే ఇటీవల జరిగినటువంటి ప్రమాదం తర్వాత అది ఆ పనులకి బ్రేక్ పడింది, మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభం జరుగుతున్నాయి పనులు. సో దాంట్లో భాగంగా బ్లాస్టింగ్ డ్రిల్లింగ్ ప్రక్రియను ట్రయల్ చేశారు. సో ఆ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మన్నెవారిపల్లి అవుట్లెట్ లోపల నుంచి సొరంగం లోపలికి 20 కిలోమీటర్స్ తర్వాత ఈ బ్లాస్టింగ్ ప్రక్రియ చేపట్టారు. సో ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయింది కాబట్టి ఇక ఇదే పద్ధతిలో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఈ బ్లాస్టింగ్ ప్రక్రియ చేపడుతూ వీలంత త్వరగా SLBC సొరంగం పనులు కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. For more videos like this, subscribe Big TV channel.